అంగన్వాడికి వచ్చారా? క్లాస్ పెట్టండి. మంచి అలవాట్లు చెప్పుకుందాము. మంచి అలవాట్లు. గోర్లు ఎప్పటికప్పటికి కత్తిరించుకోవాలి. కత్తిరిస్తారా మీరు? సరే, ఓకే. మరుగుదొడ్డి ఉపయోగించాలి. అన్నము క్రింద పడకుండా తినాలి. అలా కింద పడకుండా తినాలి. గ్లాసు మనం బిందెలో ముంచొద్దు, జగ్గుతో పోసుకొని త్రాగాలి. ఇగో ఇక్కడ వాటర్లో గ్లాస్ పెట్టొద్దు బిందెలో, సరేనా? మరి ఇది ఇక్కడ బయటకు వెళ్ళేటప్పుడు చెప్పులు వేసుకోవాలా. బయటకు మనం ఎక్కడికన్నా ఎవరైనా ఇంటికి పోతాం చూడు, అప్పుడు ఏం చేయాలి? చెప్పులు వేసుకోవాలా. చేతులు కట్టుకోండి, అందరూ చేతులు కట్టుకోండి. ఇట్లా భీమనాయకి ఇట్లా చేతులు కట్టుకోండి అందరూ. బయటకు పోయేటప్పుడు చెప్పులు వేసుకోవాలి. చేతి రుమాలు దస్తి కూడా ఉంచుకోవాలి వెనక. అది మంచి అలవాట్లు. తర్వాత మనం అంగన్వాడికి వచ్చిన తర్వాత మీరు లంచ్ చేస్తారు కదా మధ్యాహ్నం, అప్పుడు మీరు ఏం చేస్తారు? లైన్ కట్టి ఉండాలి. ఒకళ్ళు చేతులు కట్టుకొని మళ్ళీ ఇక్కడ లోపలికి వచ్చాక ఇంకొకళ్ళు వెళ్ళాలి. తోసేసుకోకుండా ఇలా లైన్గా నిలబడాలి, సరేనా? చిన్నవాళ్ళు ముందు, పెద్దవాళ్ళు వెనక నిలబడాలి, సరేనా? ఇప్పుడు మనకు మంచి అలవాట్లు ఏంటి చెప్తారా మీరు? చెప్పండి, ఒకటి చెప్పండి. ఇప్పుడు నేను చెప్పిన ఏదో ఒకటి చెప్పండి. బయటకు వెళ్ళేటప్పుడు చెప్పులు వేసుకొని పోవాలి. కరెక్ట్. లౌక్య చెప్తుంది, గుడ్ గుడ్. చేతి రుమాలు కూడా తీసుకుపోవాలి. ఇంకొకటి చెప్పండి అమ్మ. అన్నం కింద పడకుండా తినాలి. చెప్పండి. వెరీ గుడ్. సాన్విక క్లాప్స్ కొట్టండి. ఇంకొకటి ఏంటిది చెప్పండి. ఇంకొకటి ఏంటిది? ఇది చెప్పండి. ఇది ఏంటి? మనము లంచ్ చేసేటప్పుడు మనం చేతులు కట్టుకోవడానికి వెళ్తాం కదా, లైన్గా నిలబడాలి కదా. మరి ఇవి బిందెల గ్లాస్తో ముంచుకోవన్నా నీళ్ళు? డైరెక్ట్ ముంచుకోవద్దు కదా.